హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సృజన. ఈరోజు మనతో ఉన్నారు ఎంజీఐటీ కాలేజ్ ప్రొఫెసర్ వెంకట్రామయ్య గారు. డిఎన్ఏ ఆస్ట్రాలజీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవాళ మనం అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. సార్, డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే ఏంటి సార్? ఇప్పుడు మనకి ఇంతవరకు మనం పారంపర్య ఆస్ట్రాలజీ గురించి విన్నాము. పారంపర్య ఆస్ట్రాలజీలో మనకి ఎట్లా ఉంటుందంటే లైఫ్లో జరిగే ఈవెంట్స్ని ప్రిడిక్షన్ చేస్తూ ఉంటాం మనం. పారంపర్య ఆస్ట్రాలజీలో డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఎట్లా ఉంటుందంటే దట్ ఈస్ మోర్ అబౌట్ పాస్ట్. అంటే మనం లోపల గతంలోకి వెళ్ళి, అంటే ఒక ఇండివిజువల్ బర్త్ చార్ట్ని ప్రిపేర్ చేసి గతంలోకి వెళ్ళి వాళ్ళు పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ యొక్క చార్ట్ని బేస్ చేసుకుని, వాళ్ళ యొక్క గ్రహాల ప్లేస్ చేసుకుని, వాళ్ళకి ఎటువంటి కర్మలు ఉన్నాయో తెలుసుకుని, ఆ గతం ద్వారా వాళ్ళని యొక్క గైడెన్స్ ఇచ్చి, అంటే ఫ్యూచర్లోకి వాళ్ళు ఎట్లా వెన్ దే టేక్ ఎనీ డెసిషన్ ఇన్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, ఎడ్యుకేషన్ గురించి కానీ, ఇలాంటి సందర్భాల్లో మనం ఒక గైడెన్స్ ఇవ్వడానికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ బాగా ఉపయోగపడుతుంది. సో ప్రిడిక్షన్ అన్నది ఇక్కడ ఇందులో కొంచెం తక్కువ మోతాదులో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మోర్ అబౌట్ గైడెన్స్. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కర్మ అనేది రోల్ ప్లే చేస్తుంది. సో ఆ కర్మ అనే దానికి మనకి 3 రకాలు ఉన్నాయి, అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ అండ్ అగామి కర్మ అని. సో ఇండివిజువల్గా మనం బర్త్ చార్ట్ మనం ప్రిపేర్ చేసినప్పుడు వీ కమ్ టు నో అబౌట్ ప్రారబ్ధ కర్మ. అంటే మన లైఫ్లో వచ్చినప్పుడు సంచిత కర్మలోంచి కొంత భాగాన్ని తీసుకుని దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వస్తాము. సో ఆ ఎక్స్పీరియన్స్ చేసే పరిక్రమంలో మనకి ఏ కర్మలు ఉన్నాయో తెలుసుకునే ప్రక్రియ డిఎన్ఏ ఆస్ట్రాలజీ మనకి తెలియజెప్తుంది. ట్రెడిషనల్ ఆస్ట్రాలజీకి డిఎన్ఏ ఆస్ట్రాలజీకి డిఫరెన్స్ ఏంటి సార్? ఈ ట్రెడిషనల్ ఆస్ట్రాలజీలో ఏంటంటే ముఖ్యంగా మహర్దశలు, అంతర్దశలను బేస్ చేసుకుని, దశాభుక్తి పీరియడ్స్ బేస్ చేసుకుని లైఫ్లో ఒక వ్యక్తికి జరిగే సంఘటనలు మనం వాటిని ప్రిడిక్షన్ చేయొచ్చు. పారంపర్య ఆస్ట్రాలజీలో, కన్వెన్షనల్ ఆస్ట్రాలజీలో. సో డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకి బర్త్ చార్ట్ని బేస్ చేసుకుని 3 విధములైన ప్లేన్స్లో, అంటే 3 డిఫరెంట్ ప్లేన్స్లో మనం కర్మాన్ని అసెస్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తి పుట్టినప్పుడు తూర్పు వైపు ఉండే నక్షత్రం ఏదైతే ఉంటుందో దాన్ని లగ్నం అంటారు. సో మనకి బర్త్ టైం అన్నది తెలిసినప్పుడు చార్ట్ ప్రిపేర్ చేసినప్పుడు లగ్నము, అలాగే చంద్రుడు ఉన్న పాదము నక్షత్రము, దాని తర్వాత లగ్న లార్డ్, అంటే లగ్నాధిపతి, అంటే మనకి జోడియాక్ సైన్లో మేషరాశిని మొదలుపెట్టుకుని మనకి 12 రాశులు ఉంటాయి. సో మేష, వృషభ, మిథునం, కర్కం, సింహం అని అట్లాగా మీనరాశి వరకు ఉంటాయి. సో మనిషి పుట్టినప్పుడు అంటే ఆ పర్టికులర్ టైంలో ఏ లగ్నం ఉందో దాని లగ్నాన్ని బట్టి మనకి వ్యక్తి యొక్క లగ్నం డిసైడ్ అవుతుంది. సో ఒక రోజులో మనకి 24 అవర్స్ కాబట్టి 12 లగ్నాస్ ఉంటాయి. సో లగ్నం అనేది ప్రతి 2 గంటలకి మారిపోతూ ఉంటుంది. సో మనం గతాన్ని బేస్ చేసుకుని మాట్లాడేది డిఎన్ఏ ఆస్ట్రాలజీ అయితే, భవిష్యత్తుని బేస్ చేసుకుని మాట్లాడేది పారంపర్య ఆస్ట్రాలజీ అవుతుంది. డిఎన్ఏ ఆస్ట్రాలజీ వల్ల ఒక మనిషి పర్సనాలిటీని మనం జస్టిఫై చేయొచ్చా సార్? ఇట్ ఈస్ వెరీ యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇందులో ఏంటంటే వ్యక్తి యొక్క కర్మ యొక్క తీవ్రతను బట్టి, అంటే మనం ముందు మాట్లాడుకుంటాం, మనకి 8 రకాల కర్మలు ఉంటాయి, అష్టకర్మలు అంటారు వాటిని డిఎన్ఏ ఆస్ట్రాలజీలో. సో ఎప్పుడైతే మనం బర్త్ చార్ట్ ప్రిపేర్ చేస్తామో ఆ బర్త్ చార్ట్లో ఉన్న కర్మల యొక్క తీవ్రతను బట్టి ఆ వ్యక్తి యొక్క సైకాలజీని కూడా మనం అసెస్ చేయొచ్చు. అంటే ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్ శాస్త్రము, మనస్తత్వ శాస్త్రము, అంటే సైకాలజీ, ఈ 2 కూడా చాలా క్లోజ్లీ లింక్ అయిన మనకి ఏంటంటే స్టడీ సబ్జెక్ట్స్ అన్నమాట. సో అందుకని ఏంటంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీనే కాదు, పారంపర్య ఆస్ట్రాలజీలో కూడా ఈ 2 పద్ధతుల్లో కూడా మనం వ్యక్తి యొక్క సైకాలజీని బాగా అసెస్ చేయొచ్చు, బర్త్ చార్ట్ బేస్ చేసుకుని చేయొచ్చు. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా మనం ఫ్యూచర్ని, పాస్ట్ని కూడా తెలుసుకోవచ్చా సార్? అంటే పాస్ట్ అంటే మనకి యాక్చువల్గా ఇప్పుడు మనం కర్మ ఆస్ట్రాలజీ కాబట్టి ఇది డిఎన్ఏ అన్నది గతం గురించి బాగా తెలుస్తుంది చార్ట్లో. ఒక మనిషి యొక్క చార్ట్ని మనం ప్రిపేర్ చేసినప్పుడు, సో భవిష్యత్తులో ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గైడెన్స్ విషయంలో, అంటే ఒక మనిషి ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ స్టార్ట్ చేయబోతున్నారు స్టడీస్ అయిపోయిన తర్వాత, లేకపోతే స్టడీస్కి ముందే మేబీ అరౌండ్ 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్లోనే వాళ్ళకి ఏ కెరియర్ బాగుంటుంది, వాళ్ళకి ఏ చదివితే బాగుంటుంది అని కూడా మనం దాన్ని గైడెన్స్ ఇవ్వచ్చు. అంటే ఇది కూడా ఏంటంటే కర్మల ఆధారంగా ఉంటుంది. మనం ముందు మాట్లాడుకుంటాము, కర్మలను ఎప్పుడైతే మనం బేస్ చేసుకుని డిస్క్రైబ్ చేస్తామో ఆ కర్మల యొక్క ఆధారంగా మనం ఈ ప్రొఫెషన్స్ని మనం డిసైడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కెరియర్ని డిసైడ్ చేయడానికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది, ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
అంటే ఇప్పుడు ఇంటర్ తర్వాత తీసుకునే డెసిషన్, Correct. ఇప్పుడు బీటెక్లో మనం ఏ కోర్స్ తీసుకుంటే Correct. జాబ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, ఇట్లాంటివన్నీ మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే బర్త్ చార్ట్ని బేస్ చేసుకుని మన కర్మల ఆధారంగా తెలుసుకోవచ్చు. నేను ముందు వివరిస్తాను, అంటే ఏ కర్మలకి ఏ బ్రాంచెస్ సూట్ అవుతాయో కూడా నేను చెప్తాను నేను. అంటే ఏంటంటే బేసికల్గా ఇక్కడ మనకి ఈ 12 రాసుల్లో మనకి ప్రతి రాశికి ఒక కర్మ ఉంటుంది. అంటే కొన్ని రాశులకు ఉంటుంది, కొన్ని రాశులకు ఉండదు, అది కూడా నేను వివరిస్తాను. అలాగే నక్షత్రాల లెవెల్లో కర్మ ఉంటుంది, రాశి లెవెల్లో కర్మ ఉంటుంది, గ్రహాల లెవెల్లో కర్మ ఉంటుంది. సో ఈ మూడింటిని, అంటే కర్మ అన్నదాన్ని మనం నెగిటివ్గా అర్థం చేసుకోకర్లేదు. అంటే యూజువల్గా అందరికీ ఎలాంటి అభిప్రాయాలు ఉందంటే కర్మ అన్నదాన్ని నెగిటివ్ కాంటెక్స్ట్లో వాడుతుంటారు. కానీ ఏదైతే చేయబడిందో, ఏదైతే చేయబడుతుందో దాన్ని కర్మ అంటారు. అంటే మనకి మంచి పనులు చేసినప్పుడు మనకి మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి, చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలు వస్తుంటాయి. సో నార్మల్ గా అందరూ అనేది కర్మ అంటే బ్యాడ్, నెగిటివ్ అనుకుంటారు. ఏదో బ్యాడ్ జరుగుతుందని మన కర్మ ఇలా జరిగింది అని అనుకుంటూ ఫ్రీక్వెంట్ గా యూస్ చేసే డైలాగ్. అవును, కానీ అది తప్పు, యాక్చువల్ కరెక్ట్ కాదు. అది కర్మ అనేది ఏంటంటే ఇట్స్ ద థింగ్ విచ్ ఈస్ టు బి డన్. గుడ్ ఆర్ బ్యాడ్ రెండింటిని కర్మ అని అంటామా సార్? చేయబడేది కర్మ అంటే చేయబడేది, చేయబడుతుంది, అది కర్మ. ఇప్పుడు స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ గైడెన్స్ కి మనం ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీని బాగా యూస్ చేయొచ్చు అంటారు. మ్యారేజ్ కంపాటబిలిటీ చేసుకోవాలన్నప్పుడు ఫస్ట్ ఇప్పుడు పాతకాలంలో ఏంటంటే జాతకాలు ఇది అదేనా, ఇప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ కూడా అలాగే సార్ దాన్ని ఇంకొంచెం ఎక్కువగా చూపిస్తుంది అంటారు. మ్యారేజ్ కంపాటబిలిటీలో మనం కరెక్ట్ పార్ట్నర్ ని చూస్ చేసుకుని లైఫ్ కెరియర్ లో అంటే డివోర్స్ అట్లాంటివి ఏమి రాకుండా పర్ఫెక్ట్ కంపాటబిలిటీ జరిగే ఛాన్సెస్ ఉంటాయంటారు. యాక్చువల్గా ఇప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ చాలా మంచి రకంగా, మంచి విధముగా ఏంటంటే ఒక గైడెన్స్ ఇవ్వగలుగుతుంది. దానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి, చెప్తాను నేను. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి పారంపర్య ఆస్ట్రాలజీలో సప్తమ భావం అన్నది స్పౌజ్ అని గుర్తిస్తారు. అంటే సప్తమ భావం అంటే స్పౌజ్, అంటే 7th హౌస్ అంటాం దాన్ని. అంటే ఇప్పుడు మనకి ఇందాక నేను చెప్పినట్టుగా లగ్నం అంటే పుట్టిన సమయంలో తూర్పు వైపు నక్షత్రాన్ని లగ్నం అంటారు. సో ఫస్ట్ హౌస్ ఈస్ కాల్డ్ లగ్న, దెన్ 7th హౌస్ ఈస్ కాల్డ్ లైక్ డిసెండెంట్ అంటాం అనమాట యాక్చువల్గా. సో ఇప్పుడు మనకి ఏంటంటే లైఫ్ పార్ట్నర్ విషయంలో చూస్ చేసుకున్నప్పుడు 7th లార్డ్ నుంచి మనం 7th నక్షత్ర కర్మ ఏదైతే ఉంటే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మేషరాశి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. మేషరాశిలో ఫస్ట్ నక్షత్రం అశ్విని నక్షత్రం. సో మనకి ఎలా ఉంటుందంటే కర్మలన్నీ ఎట్లా ఉంటాయంటే అశ్విని నక్షత్రానికి సూర్యకర్మ ఉంటుంది. మనకి 8 రకాల కర్మలు ఉన్నాయి, వాటిని మనం అష్టకర్మలు అంటాం. సో ఎప్పుడైతే మనం మ్యారేజ్ మ్యాచెస్ చూస్తుంటామో బాయ్ ఆర్ గర్ల్, మేషరాశిలో ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎగ్జాంపుల్ నక్షత్ర ఆఫ్ అశ్విని. అశ్విని 1వ పాదం 2వ పాదం తీసుకోండి. అంటే మనకి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఏం చెప్తుందంటే లగ్న పాదం కనుక ఈవెన్ నెంబర్ అయితే ఫిమేల్ చైల్డ్, ఇదే ఇట్స్ యాక్చువల్లీ వండర్ఫుల్ అబ్జర్వేషన్. లగ్న పాదం కనుక ఈవెన్ నెంబర్ అయితే ఫిమేల్ చైల్డ్, ఆడ్ నెంబర్ అయితే మేల్ చైల్డ్. సో అది ఒక కన్ఫర్మ్డ్ అబ్జర్వేషన్. ఈవెన్ వ్యూయర్స్ ఆల్సో దే కెన్ చెక్ ఇన్ దేర్ చార్ట్స్. అంటే ఎప్పుడైతే వాళ్ళకి లగ్న పాయింట్ ఆడ్ నెంబర్ అవుతుందో మేల్ చైల్డ్, ఈవెన్ నెంబర్ అవుతుందో ఫీమేల్ చైల్డ్. సో లగ్నానికి చంద్ర నక్షత్రానికి తేడా ఉంది. కొంతమందికి ఏంటంటే ఒక అపోహ ఉంది, రెండు వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు డిస్క్రిమినేట్ చేయలేకపోతుంటారు. చంద్ర నక్షత్రం అంటే వేరు, చంద్రుడు అంటే రాశి. మీ రాశి అని అడుగుతుంటాం అందరినీ మనం. సో వాళ్ళు చెప్తారు వృశ్చిక రాశి అని. సో రాశి అంటే చంద్రుడు ఎక్కడ ఉన్నాడో దాని యొక్క ప్లేస్ని రాశి అంటాం. లగ్నం అంటే తూర్పు వైపు నక్షత్రం లగ్నం అంటారు. సో కొంతమంది జాతకాలు ఏమవుతుందంటే చంద్రుడి యొక్క ప్లేసే లగ్నం అవుతూ ఉంటుంది. ఆ నక్షత్రాలు ఆ చార్ట్స్ చంద్రలగ్న చార్ట్స్ అంటారు. సో ఇప్పుడు మ్యారేజ్ చూసినప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అశ్విని 1వ పాదం 2వ పాదానికి ఆపోజిట్లో ఎగ్జాక్ట్ 7th హౌస్ మనకి మేషరాశికి ఆపోజిట్లో ఉండే తులారాశి. సో ఈ తులారాశిలో మొదటి 2 నక్షత్రాలు ఏమవుతాయి, చిత్రా నక్షత్రం అవుతుంది, చిత్రా 3వ పాదం 4వ పాదం అవుతుంది. సో చిత్రా నక్షత్రానికి శుక్రకర్మ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం మ్యాచెస్ వెతికినప్పుడు శుక్రకర్మ ఉన్న వాళ్ళకి కనుక మనం చూసుకుంటే కంపాటబిలిటీ బాగుంటుంది వీళ్ళిద్దరికి. అంటే నక్షత్రం అశ్విని వాళ్ళకేమో సూర్యకర్మ ఉంటుంది. సో సూర్యకర్మ ఉన్న కరెక్ట్గా ఆపోజిట్లో అశ్వినికి ఆపోజిట్లో ఉండే జోడియాక్ చూస్తే కనుక మీరు తులారాశి అవుతుంది. ఆ తులారాశిలో పుట్టిన వాళ్ళకి మనకి మొదటిది ఏంటంటే చిత్ర 3వ పాదం అవుతుంది తులారాశిలో, 2వ పాదం చిత్ర 4 అవుతుంది సెకండ్. అంటే బికాజ్ మనకి ఎవ్రీ జోడియాక్లో 9 పదాస్ ఉంటాయి. సో ఎవ్రీ జోడియాక్లో 3 నక్షత్రాలు ఉంటాయి, 9 పదాస్ ఉంటాయి. సో 12 into 9 108 పదాలు ఉంటాయి మొత్తం అన్ని రాసులకు కలిపి. సో ఇలాగా డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మనకి స్పౌజ్ సెలెక్షన్లో కూడా మనకి చాలా గైడెన్స్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ రకమైన గైడెన్స్ మనకి పారంపర్య ఆస్ట్రాలజీలో లేదు. సో డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో మనకి గైడెన్స్ బాగా దొరుకుతుంది. సో ఈ చెకింగ్ అన్నది మనం లగ్నం నుంచి కూడా చేసుకోవచ్చు, అలాగే రాశి నుంచి కూడా చేసుకోవచ్చు.
సో రెండు విధాలుగా మనం చేసుకోవచ్చు. ఈవెన్ వ్యూవర్స్ కెన్ చెక్ దేర్ చార్ట్స్, అంటే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆల్ దోస్ ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ కపుల్స్, దే కెన్ చెక్ దేర్ చార్ట్స్ అండ్ దే కెన్ వెరిఫై అండ్ దే కెన్ కన్ఫర్మ్. అంటే ఇప్పుడు కర్మ దగ్గరికి వస్తే మీరు ఎలా, హౌ యూ సే లైక్ ఏ రాశికి ఏ కర్మ ఉంటుంది, ఏ నక్షత్రానికి ఏ కర్మ ఉంటుంది, ఏ గ్రహానికి ఏ కర్మ ఉంటుంది అన్నదాన్ని మనం డిస్కస్ చేస్తే, ఇప్పుడు మనకి అశ్విని నుంచి మొదలు పెట్టుకుని రేవతి వరకు మనకి 27 స్టార్స్ ఉన్నాయి. సో అశ్వినికి సూర్యకర్మ ఉంటుంది, భరణికి చంద్రకర్మ ఉంటుంది, అలాగే కృత్తికాకి కుజకర్మ ఉంటుంది, రోహిణికి బుధకర్మ ఉంటుంది, అలాగే మృగశిరకి గురుకర్మ ఉంటుంది, ఆరుద్రకి శుక్రకర్మ ఉంటుంది, అలాగే పునర్వసుకి శనికర్మ ఉంటుంది, పుష్యమికి రాహుకర్మ ఉంటుంది. సో మనకి 8 రకాల కర్మలు ఉన్నాయి. సో అష్టకర్మలు అంటారు వాటిని. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే కేతుకి ఏ కర్మ ఉండదు, ఎందుకంటే కేతు అన్నది మామూలుగా మనకి కేతు గ్రహానికి మన పారంపర్య ఆస్ట్రాలజీ కూడా చెప్తున్నారు. అవి ఏంటంటే కనుక వాళ్ళు కేతు అంటే మోక్షకారకుడు, లిబరేషన్ ప్లానెట్. అందుకని ఏంటంటే కేతుకి ఎటువంటి కర్మ ఉండదు డిఎన్ఏ ఆస్ట్రాలజీలో. సో మనకు అందుకనే 8 కర్మలే ఉంటాయి. సో ఈ రిపిటేషన్ జరుగుతుంది అన్నమాట. అంటే నేను ఇప్పుడు పుష్యం దాకా చెప్పాను, మళ్ళీ ఆశ్లేష అగైన్ సన్ కర్మ, అట్లా రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట సైకిల్ అన్నది. సో అలాగా ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క కర్మ ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆ వ్యక్తి యొక్క గుణగణాలను తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి సూర్యకర్మ నక్షత్రాలు 4 ఉంటాయి జోడియాక్లో. సూర్యకర్మ, చంద్రకర్మ అండ్ కుజకర్మ 4 ఉంటాయి నక్షత్రాలు. మిగతా 5 నక్షత్రాలకి 3 పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని, ఆశ్లేష, దెన్ మనకి అనురాధ అండ్ పూర్వభాద్ర, ఈ 4 నక్షత్రాలకి సూర్యకర్మ ఉంటుంది. సో సూర్యకర్మ నక్షత్రాలు 4 ఉంటాయి, సూర్య, చంద్ర, కుజ, ఈచ్ 4 నక్షత్రాస్. అండ్ రిమైనింగ్ 5 గ్రహాస్కి మనకి 5 కర్మాస్కి నక్షత్రాలు 3 ఉంటాయి. సో అట్లా ఏంటంటే మొత్తం 27 స్టార్స్లో మనకి 12 స్టార్స్ ఏమో కంప్రైజింగ్ ఆఫ్ 3 ప్లానెట్స్, 3 రకాల కర్మలు ఉంటాయి. మిగతా అంటికి కూడా 15 నక్షత్రాలకి కూడా 3 నక్షత్రాలు ఉంటాయి అన్నమాట. సో 3 కర్మలు ఉంటాయి. సో అట్లాగా మనం ఎలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ నక్షత్ర లెవెల్ కర్మ అర్థం చేసుకున్న తర్వాత రాశి లెవెల్ కర్మ కూడా ఉంటుంది, నెక్స్ట్ గ్రహ లెవెల్ కర్మ ఉంటుంది, మనకి 3 లెవెల్స్ ఆఫ్ కర్మ ఉంటుంది. సో రాశి లెవెల్ చూసుకుంటే కనుక మనకి మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, ఈ 3 రాశులకి కూడా గురుకర్మ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే కనుక ఇది మూల త్రికోణ సైన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మూల త్రికోణ సైన్ అంటే ఇప్పుడు మేషరాశిలో కుజుడికి మూల త్రికోణ సైన్ మేషరాశి, అలాగే వృషభంలో మనకి శుక్రుడికి చంద్రుడికి మూల త్రికోణ సైన్. సో సూర్యుడికి మేషరాశి, చంద్రుడికి వృషభ రాశి, అలాగే మనకి కుజుడికి మేషరాశి, సూర్యుడికి ఏమో సింహరాశి. అట్లాగా ఈ 3 రాశులకి కూడా గురుకర్మ ఉంటుంది. సో తర్వాత మనకి కన్యారాశికి 2 కర్మలు ఉంటాయి, అంటే చంద్రకర్మ ఉంటుంది, శనికర్మ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే కన్యారాశిలో బుధుడికి మూల త్రికోణ సైన్. బుధుడు అంటే మనకి బుధుడి యొక్క నక్షత్రం, పుట్టిన నక్షత్రం రేవతి. సో దానివల్ల ఏంటంటే కన్యారాశి వాళ్ళకి చంద్రకర్మ ఉంటుంది. సో కన్యారాశిలో 2 కర్మలు ఉంటాయి, తులారాశిలో ఒక చంద్రకర్మ ఉంటుంది. సో అట్లాగా ప్రతి రాశికి, అంటే మన ధనురాశికి రాహుకర్మ ఉంటుంది, అలాగే మనకి మీనరాశికి సూర్యకర్మ ఉంటుంది. సో వీటిలో ఏంటంటే మిథున రాశికి ఏ కర్మ ఆపాదించబడలేదు, కర్కాటక రాశికి ఏ కర్మ లేదు, అట్లాగే మనకి మకర రాశికి ఏమీ లేదు, కుంభరాశికి ఏమీ లేదు. సో మిగతా రాశులన్నిటికీ కూడా మూల త్రికోణ సైన్ ఆధారంగా చూసుకుని మనకి ఎలా ఉంటుందంటే కర్మలు అన్నవి ఆపాదించబడతాయి. సో మనకి సెకండ్ ప్లేన్లో రాశి ప్లేన్, అది జోడియాక్ లెవెల్ ప్లేన్ అది. సో నెక్స్ట్ ప్లేన్లో ఏంటంటే కనుక గ్రహ ప్లేన్స్. అంటే గ్రహాలకు కూడా కర్మ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్, మూన్, మార్స్, ఇందాక మీకు చెప్పినట్టుగా సూర్యుడికి సింహరాశి మూల త్రికోణ సైన్, కుజుడికి మేషరాశి, చంద్రుడికి మనకి వృషభ రాశి. సో ఇటు ఈ 3 ఏంటంటే ఈ 3 గ్రహాలు కూడా సన్ ఈజ్ బోర్న్ ఇన్ హస్త నక్షత్ర, అలాగే చంద్రుడు మృగశిర నక్షత్ర, కుజుడు లైక్ ఎలా అంటే ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. సో దాని ప్రకారం వాళ్ళకి క్రమలు ఆపాదించబడతాయి. సో మనం ఎలా చూస్తాం అంటే లగ్నంలో మనం ప్రిపేర్ చేసినప్పుడు లగ్న చార్ట్ని బేస్ చేసుకుని మనకి గ్రహాలు ఏ లగ్నంతో సంబంధంతో ఉన్నాయి అన్నదాన్ని స్టడీ చేసుకుని దాని ప్రకారం మనం కర్మను అసెస్ చేయొచ్చు. సో మనకి ఫండమెంటల్గా చంద్ర నక్షత్రము, లగ్న లార్డ్, లగ్న పాయింట్, ఈ 3 చూస్తాం. సెకండ్లో భావకర్మ చూస్తాం.
థర్డ్లో గ్రహాలు చూస్తాం. సో ఈ 3 ప్లేన్స్లో కూడా ఒక బర్త్ చార్ట్ని స్టడీ చేసి కర్మాని అసెస్ చేసి వాళ్ళ యొక్క ఏ కర్మ వాళ్ళకు ఉంటుందో మనం అసెస్ చేసి దాని ప్రకారం మనం వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్లో. సార్, ఫ్యామిలీ రిలేషన్స్ ఇంప్రూవ్ చేయడానికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూజ్ అవుతుందా? అంటే ఫ్యామిలీలో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, గొడవలు పడుతూ ఉంటారు, దానికి బేసికల్గా ఇక్కడ మనం ఎలా చెప్పొచ్చు అంటే కనుక బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్స్ లైక్ కుజకర్మ అనేది ఇంపార్టెంట్. సో కుజకర్మ అనేది తీవ్రంగా ఉంటే కనుక, నెగిటివ్ సైడ్ తీవ్రంగా ఉంటే కనుక దే మే హ్యావ్ క్లాషెస్. అంటే శుక్రకర్మ కుజకర్మ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మ్యారిటల్ లైఫ్లో. సో శుక్రకర్మ ఇచ్చే నక్షత్రాలు మనం అసెస్ చేసుకోవాలి, అలాగే కుజకర్మ నక్షత్రాలు అసెస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కుజకర్మ అంటే మీరు మనకి కృత్తికా నక్షత్రం కుజకర్మ ఇస్తుంది. ఓకే, అలాగే కుంభరాశి కుజకర్మని ఇస్తుంది, అలాగే మూల నక్షత్రము, అలాగే మనకి రేవతి నక్షత్రము. సో వీటి వల్ల మనకి కుజకర్మ ఆపాదించబడుతుంది. సో ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కుజకర్మ ఉండే అవకాశం ఉంది. అంటే వాళ్ళ లగ్నం అక్కడ ఉన్న, ఆ నక్షత్రాల్లో ఉన్న, చంద్రుడు అక్కడ ఉన్న, మనకి దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ లైక్ కుజకర్మ. సో నెక్స్ట్ అలాగే శుక్రకర్మ. శుక్ర అంటే బేసికల్గా మనకి మ్యారిటల్ బ్లిజ్ని ఇస్తూ ఉంటాడు ఆయన, శుక్ర గ్రహం. సో మనకి ఎలా ఉంటుందంటే ఎక్కడైతే మనకి శుక్రకర్మ మనకి బర్త్ చార్ట్లో ఉంటుందో అప్పుడు మనకి మ్యారిటల్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంది కొంతవరకు. సో శుక్రకర్మ అంటే ఆరుద్ర శుక్రకర్మ నక్షత్రం, ఆరుద్ర వల్ల శుక్రకర్మ వస్తుంది. అట్లాగే చిత్ర నక్షత్రం వల్ల శుక్రకర్మ వస్తుంది. అలాగే మనకి నక్షత్ర ఆఫ్ శ్రవణ, దీనివల్ల శుక్రకర్మ వస్తుంది. సో ఈ 3 నక్షత్రాల వల్ల మన శుక్రకర్మ వస్తుంది. సో ఈ 3 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు అంటే లగ్న పాయింట్ కానీ, లేకపోతే చంద్ర నక్షత్రం కానీ, లగ్న లార్డ్ కానీ, అంటే లగ్నాధిపతి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ కనుక వృషభ లగ్నంలో పుడితే లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు, వృషభానికి శుక్రుడు అధిపతి. సో శుక్రుడు అక్కడ కనుక ఈ 3 నక్షత్రాల్లో కనుక ఉంటే, లగ్నాధిపతి ఉన్న, చంద్రుడు ఉన్న, ఈ 2 కేసెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ భావకర్మ అంటారు, అది కూడా నేను చెప్తాను. అంటే భావకర్మ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక వ్యక్తి యొక్క బర్త్ చార్ట్లో లగ్నాన్ని బేస్ చేసుకుని మనం లగ్నం నుంచి కౌంట్ చేసుకుంటే లగ్న హౌస్ ఫస్ట్ హౌస్ అవుతుంది. వృషభ లగ్నం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక వృషభ రాశి ఫస్ట్ హౌస్ అవుతుంది, మిథునం సెకండ్ హౌస్ అవుతుంది, కర్కం థర్డ్ హౌస్ అవుతుంది. అట్లాగే చివరికి క్లాక్ వైజ్ వస్తే మనకి మేషరాశి 12th హౌస్ అవుతుంది. సో ఇలాగా భావకర్మ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యారిటల్ లైఫ్లో వీ హ్యావ్ టు లుక్ ఎట్ 3rd 1-3 కాంబినేషన్. సో 1-3 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, 1-3-7 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, అంటే 7th హౌస్ సిగ్నిఫైస్ స్పౌజ్ ఆస్ట్రాలజీలో. సో 3rd హౌస్ ఇంపార్ట్స్ భావకర్మ ఆఫ్ శుక్ర. సో అట్లాగా 1-3-6 కాంబినేషన్ ఉన్న వాళ్ళకి శుక్రకర్మ ఉండే అవకాశం ఉంది. అదే అంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఇన్లాస్తో ఉంటుంది, హస్బెండ్స్తో ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ని మనం తెలుసుకుని రెక్టిఫై చేసే పాసిబిలిటీ ఉంటుందా సార్? రెక్టిఫై చేసుకోవచ్చా? రెమెడీస్ అన్నవి కొంచెం తర్వాత నేను మాట్లాడతాను మెల్లగా. బట్ ముందు ఏంటంటే డిటెక్షన్ ఆఫ్ ప్రాబ్లం డయాగ్నోసిస్. సో డయాగ్నోసిస్కి మనకి చాలా పద్ధతులు ఉన్నాయి. నేను ముందు చెప్పినట్టుగా నక్షత్ర లెవెల్ కర్మని అసెస్ చేసుకుని, అలాగే భావకర్మని అసెస్ చేసుకుని, అలాగే గ్రహకర్మని అసెస్ చేసుకుని, ఈ 3 అసెస్ చేసుకుని ఆ బర్త్ చార్ట్లో వాళ్ళకి పొటెన్షియల్గా ఆ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవచ్చు ముందు. సో ఇన్లాస్తో ప్రాబ్లం అంటే 8th హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఆస్ట్రాలజీలో 8th హౌస్ సిగ్నిఫైస్ ఇన్లాస్ అన్నమాట. సో 8th హౌస్తో కనుక ఏమైనా వాళ్ళకి ట్రబుల్సమ్గా లగ్నాతో సంబంధం ఉంటే కనుక దెన్ దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ లైక్ అంటే ఇన్లాస్తో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా సరే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అంటే రాహుకర్మ, అలాగే శుక్రకర్మ. సో ఏ కర్మని మనకి ఇంటెన్సిఫైడ్గా ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలా అంటే కనుక ఒక వ్యక్తి మేషలగ్నంలో పుట్టాడు అనుకోండి, మేషలగ్నం అశ్విని నక్షత్రం, సో సూర్యకర్మ. అలాగే చంద్రుడు ఇమాజిన్ మూన్ ఈజ్ ఇన్ వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం అనుకోండి, అనురాధ ఆల్సో క్యారీ సన్ కర్మ. సో దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ లగ్న లార్డ్ అంటే ఎవరు? కుజుడు వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశిలో ఉన్నాడు అనుకోండి, మీనరాశిలో రేవతి నక్షత్రం అనుకోండి, మళ్ళీ మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం అనుకోండి, మళ్ళీ అగైన్ సూర్యకర్మ. సో వాళ్ళకి లగ్న విధంగా చూస్తే సూర్యకర్మ ఉంది లగ్న పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే లగ్న లార్డ్ వెళ్ళి సూర్యకర్మ నక్షత్రంలో ఉన్నాడు, అలాగే చంద్రుడు కూడా సూర్యకర్మ నక్షత్రంలో ఉన్నాడు. సో వాళ్ళకి ట్రిపుల్స్ అన్న సూర్యకర్మ ఉంటుంది. అంటే లైక్ కర్మ ఇంటెన్సిఫైస్ అన్నమాట. అంటే ఒక పర్టికులర్ కర్మ కొన్ని బర్త్ చార్ట్స్లో ఏంటంటే ఒక స్పెసిఫిక్ కర్మ చాలా ఇంటెన్సిఫైడ్గా ఉంటుంది. అలాగే 1-12 కాంబినేషన్ అంటే 12th లార్డ్ ఇన్ లగ్న లార్డ్ ఇన్ 12th అంటే 1-12 కాంబినేషన్ కనుక భావ చార్ట్లో ఉంటే
వాళ్ళకి మరి సూర్యకర్మ ఉండే అవకాశం ఉంది. సో అట్లాగా ఒక్కొక్క బర్త్ చార్ట్ని బేస్ చేసుకుని మనము ఈ 3 ప్లేన్స్లో కనుక అనలైజ్ చేయగలిగితే ఏ పర్టికులర్ కర్మ అన్నది ఆ వ్యక్తిలో చాలా డామినెంట్గా ఉందని తెలుసుకోవచ్చు. తెలుసుకుని రిలేషన్షిప్సా, లేకపోతే ఇమోషనల్ ప్రాబ్లమ్సా, లేకపోతే మనకి మ్యారిటల్ ఇష్యూసా, లేకపోతే కెరియర్ ప్రాబ్లమ్సా, ఈవెన్ లేకపోతే కనుక మనకి బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయా. సో ఇట్లాగా ఒక్కొక్క ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్కి కూడా మనం ఒక డీటెయిల్ స్టడీ చేసి మనం ఒక గైడెన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా హెల్త్ రిలేటెడ్గా ఏమైనా అంటే ఫ్యూచర్లో మీకు ఈ రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఈ టైంలో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అని మనం ముందే తెలుసుకుని దాని రిలేటెడ్గా జాగ్రత్త పడడం అట్లాంటివి ఏమైనా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా చేయొచ్చు అంటారు? యాక్చువల్లీ హియర్ 1, 6 అండ్ లైక్ యువర్ లగ్న హౌస్ అండ్ 6th హౌస్. 6th హౌస్ బేసికల్గా మనకి పారంపర్య ఆస్ట్రాలజీలో 6th హౌస్ అంటే డిసీజెస్, డెత్స్, బ్యాటిల్స్ ఇవన్నీ కూడా 6th హౌస్ కింద వస్తాయి. ఎనిమీస్ లైక్ ఎనిమీస్ కెన్ బి అవుట్ సైడ్ ఆర్ ఎనిమీస్ కెన్ బి ఇన్సైడ్ కూడా మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవచ్చు సార్. నాట్ డెత్స్ యాక్చువల్లీ రుణాలు. 6th హౌస్ రుణాలు అన్నమాట. అప్పులు, రుణాలు ఇవన్నీ కూడా డైలీ రొటీన్, బ్యాటిల్స్, సర్వీసెస్, యువర్ వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ ఇన్ లైఫ్, దట్ సిగ్నిఫైస్ 6th హౌస్. అంటే కర్మ మనకి ఎలా ఉంటుందంటే మనం చేసే జాబ్ కూడా 1, 6, 10 చూస్తాం అన్నమాట. సో ఇక్కడ హెల్త్ ఇష్యూస్ చూస్తే కనుక మీరు 1, 6 కాంబినేషన్ చూస్తాం అన్నమాట. సో 6th హౌస్ కనుక స్ట్రాంగ్గా లేకపోతే వాళ్ళ యొక్క బర్త్ చార్ట్లో దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ లైక్ ఎలా అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు మనం. అలాగే సూర్యకర్మ 1, 6, 12 కాంబినేషన్, భావకర్మలో 1, 6, 12 కాంబినేషన్. సో అలాగే లగ్నంలో కేతు ఉన్నప్పుడు సూర్యకర్మ వస్తుంది. లగ్నంలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు ఆపాదించే కర్మ అంటే చంద్రకర్మ మనకి వీనస్ వల్ల వస్తుంది, రాహు వల్ల వస్తుంది. ఎందుకంటే వీనస్ ఈజ్ బార్న్ ఇన్ మగా నక్షత్ర, మగాకి చంద్రకర్మ ఉంటుంది. రాహు ఈజ్ బార్న్ ఇన్ నక్షత్ర ఆఫ్ భరణి. సో అందుకని ఆ నక్షత్రానికి మళ్ళీ చంద్రకర్మ ఉంటుంది. సో అందుకని అంటే ఎక్కడైతే మనకి 1, 6, 12 కాంబినేషన్ ఉంటుందో దెన్ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ లైక్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సార్ ఇప్పుడు లైఫ్లో రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే అప్పులు నాకు ఎంత చేసుకున్నా తగ్గించుకుంటున్నా మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి. హెల్త్ రిలేటెడ్గా నేను ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా మళ్ళీ వస్తున్నాయి. అలా రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా మనం ఎలా తెలుసుకోవచ్చు మేడం. దానికి ఎలా అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు అన్నారు, మీరు రుణాలు అన్నారు. సో ఈ రుణం ఏంటంటే కనుక బేసిక్గా గురుకర్మని దాన్ని మనం ఆపాదిస్తాం అన్నమాట. గురుకర్మకి ఆ రుణాలకు సంబంధించి కొంచెం ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో గురుకర్మ అంటే మేము ఇంతకుముందు చెప్పినట్టుగా గురుకర్మ 1 to 5 కాంబినేషన్స్ మనకి జోడియాక్లో చూస్తే మేషరాశి, వృషభ రాశి, సింహరాశి ఈ 3 రాశులకి గురుకర్మ ఉంటుంది. అట్లాగే ఇది కౌంట్ చేస్తే కనుక మీరు కాలపురుష కుండలిలో ఫస్ట్ రాశి మేషరాశి, సెకండ్ వృషభ రాశి అండ్ 5th హౌస్ సింహరాశి. సో ఎవరైతే బర్త్ చార్ట్లో 1 to 5 కాంబినేషన్స్ ఉంటాయో అంటే లగ్నాధిపతి 2వ స్థానంలో ఉండడం కానీ, లగ్నాధిపతి 5వ స్థానంలో ఉండడం కానీ, లేకపోతే లగ్నాధిపతి ద్వితీయాధిపతి పంచమాధిపతి అంటే ఫస్ట్ లార్డ్, సెకండ్ లార్డ్, 5th లార్డ్ ముగ్గురు కలిసి ఉండడం కానీ ఇలా ఉంటే వాళ్ళు గురుకర్మ ఉంటుంది. అలాగే హస్త నక్షత్రము, మృగశిర నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రం రాశిని బట్టి కూడా చెప్పచ్చా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహరాశికి వృషభ రాశికి సెట్ అవుతుందా? అలా రాశి జస్ట్ ఓన్లీ రాశితో కూడా చెప్పచ్చా? రాశి కూడా చెప్పచ్చు. అంటే ఏంటంటే మనకి మల్టిపుల్ డైరెక్షన్లో చూస్తే కనుక అది కన్ఫర్మ్ అవుతూ ఉంటుంది. ఒకటే ప్రాబ్లం ఏదైతే ఉందో అది మన మల్టిపుల్ ప్లేన్స్ చూసి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే రాశి ద్వారా ఒక మెథడు, భావకర్మ ఒక మెథడు, నక్షత్రాస్ ఒక మెథడు, గ్రహాస్ ఇంకొక మెథడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టుగా మేషరాశి, సింహరాశి, వృషభ రాశి వాళ్ళకి గురుకర్మ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. సో రిపీటెడ్గా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫ్యామిలీ లీనియేజ్లో రిపీటెడ్గా అదే రాశిలో పుడుతున్నారు అనుకోండి, అలాగే రిపీటెడ్గా అదే నక్షత్రాల్లో పుడుతున్నారు అనుకోండి, మృగశిర గురుకర్మ అంటే చెప్పాలంటే మృగశిర, హస్త, ఉత్తరాషాఢ, పూర్వభద్ర ఈ 4 నక్షత్రాల్లో పుడుతున్నారు అనుకోండి. ఫ్రీక్వెంట్గా పుడుతున్నప్పుడు వాళ్ళ కుటుంబాల్లో ఏంటంటే ఈ గురుకర్మ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఆ గురుకర్మ అంటే నాట్ జస్ట్ ఫైనాన్స్, ఎడ్యుకేషను, తర్వాత లా ప్రొఫెషను, ఫైనాన్స్, బ్యాంకింగ్ సెక్టరు ఇవన్నీ కూడా గురుకర్మ కింద వస్తాయి. సో వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ రిపీటెడ్గా స్టార్ట్స్లో పుడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ లీనియేజ్లో ఆ పర్టికులర్ ప్రాబ్లం ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. ఓకే సార్, ఇంకా మా వ్యూవర్స్కి మీరు ఫైనల్గా డిఎన్ఏ ఆస్ట్రాలజీ గురించి మీరు ఫైనల్ కంక్లూజన్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా మేడం ఇక్కడ ఇప్పుడు దీని గురించి అందరికీ ఇంకా అవగాహన లేదు. అంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ, ఇప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ అంటే అందరూ జాతకాలు అన్న టైంలోనే ఉన్నారు, దానికి మించి అన్నది మీరు చెప్తున్నారు ఇప్పుడు. సో దానికి ఫైనల్గా మీరు చెప్పే ఆన్సర్? యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మనకి ముఖ్యంగా
పారంపర్య ఆస్ట్రాలజీలో దశాభుక్తిని బేస్ చేసుకుని రిజల్ట్స్ అనేవి మనం ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాం. అదొక మెథడ్. అంటే ఆ మనిషికి ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, దాని ప్రకారం గోచార ఫలితాలు ఎట్లా ఉన్నాయి. గోచారం అంటే ప్రజెంట్ ట్రాన్సిట్స్, ప్రస్తుతం జరుగుతున్న ట్రాన్సిట్స్. సో ఈ ట్రాన్సిట్స్ని బర్త్ చార్ట్కి మ్యాపింగ్ చేసుకుని వాళ్ళకి డిఫరెంట్ ఈవెంట్స్ లైఫ్లో ఏమేమి వస్తాయో ప్రిడిక్షన్ చేస్తారు. అందులో కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. సో అవి ప్రిడిక్టివ్ బేసిస్గా ఉంటాయి మనకి కన్వెన్షనల్ ఆస్ట్రాలజీ. కానీ ఇదైతే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఏంటంటే మనకి నక్షత్రాల యొక్క కర్మని ఆధారంగా చేసుకుంది కాబట్టి ఇది కొంచెం ఇంకా డీపర్ స్టడీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఏంటంటే ఒక నమ్మకం ఉంది, కర్కాటక లగ్నము గురువు లగ్నంలో ఉంటే గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అన్ని శుభాలే జరుగుతాయని. కానీ అది ఒక అంటే అది కొంతవరకే అది కరెక్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే గురువు పుట్టిన నక్షత్రం పుష్యమి నక్షత్రం అండి. పుష్యమి నక్షత్రానికి రాహుకర్మ ఉంటుంది. సో అందుకేంటంటే గురువు ఒక్కొక్కసారి రాహు యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఎక్స్ట్రీమ్ లైక్ ఎక్కువగా మోసపోవడం ఒకటి, తర్వాత రాహుకర్మ అంటే లైక్ అబ్సెషన్స్ ఎక్కువ ఉండడం ఒకటి, సైకలాజికల్గా అప్సెట్ అవ్వడం, ఇవన్నీ కొన్ని ఏంటంటే అవి వ్యక్తం అవుతుంటాయి. సో పారంపర్య ఆస్ట్రాలజీ వెళ్ళలేని ప్రదేశానికి వెళ్ళి డిఎన్ఏ ఆస్ట్రాలజీ డిగ్ చేసుకుని రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయాలు ఇవన్నీ. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఎట్లా దీని అంతా బేస్ అంటే కనుక విశాల్ సార్ అని మా గురువుగారు ఉన్నారు. ఆయన సిద్ధ గురువుల ద్వారా పొందిన విద్యని ఆయన తీసుకుని గ్రహాలకి నక్షత్రాలకి భావములకి ఎటువంటి కర్మ ఉంటుందో తెలుసుకుని దాన్ని ఎన్నో చార్ట్స్కి అప్లై చేసి మాకు అందించిన విజ్ఞానం ఇది. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, మ్యారేజ్ కంపాటబిలిటీ. కొన్ని నక్షత్రాలు ఉన్నాయి, వాటి విషయంలో కొంత జాగ్రత్త పడాల్సి వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, భరణి వర్సెస్ శ్రవణ కాంబినేషన్. భరణి ఇన్ మేషరాశిలో ఉంటుంది నక్షత్రము, శ్రవణ నక్షత్రము మకర రాశిలో ఉంటుంది. ఎప్పుడైనా సరే మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఈ రెండు నక్షత్రాలకి కొంచెం కంపాటబిలిటీ తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే కారణము, భరణి ఈజ్ రూల్డ్ బై వీనస్, శుక్ర. భరణికి ఉండే చంద్రకర్మ. వేరే శ్రవణ ఈజ్ రూల్డ్ బై మూన్, చంద్రుడు. అండ్ శ్రవణకు ఉండే శుక్రకర్మ. సో భరణి వర్సెస్ శ్రవణ ఏమవుతుందంటే లార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి రెండు. భరణి లార్డ్ వచ్చేసి శుక్రుడు, శ్రవణకు ఉండే శుక్రకర్మ. అలాగే శ్రవణం లార్డ్ ఏమో మూన్, భరణికి ఉండే చంద్రకర్మ. సో దానివల్ల ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ కర్మాస్ వల్ల, లార్డ్షిప్ వల్ల వాళ్ళకి దే ఫేస్ సీరియస్ ప్రాబ్లమ్స్. అట్లాంటి కాంబినేషన్స్ మనకి ఒక 5-6 నక్షత్రాలు ఉన్నాయి, 5-6 కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్పాలంటే మీకు రోహిణి జ్యేష్ఠ. రోహిణి ఈజ్ ఇన్ వృషభరాశి. రోహిణి మెర్క్యూరీ కర్మ ఉంటుంది. అలాగే రోహిణికి ఏంటంటే అధిపతి చంద్రుడు, జ్యేష్ఠకి ఏమో అధిపతి ఏమో బుధుడు, మెర్క్యూరీ ఉండే చంద్రకర్మ. సో దే ఎక్స్చేంజ్ అగైన్, రోహిణి అండ్ జ్యేష్ఠ. అలాగే పుష్యమి అండ్ స్వాతి. సో ఇట్లా ఉన్నాయి కాంబినేషన్స్. సో ఎక్కడైతే మనకి ఈ కాంబినేషన్స్ గురించి పారంపర్య ఆస్ట్రాలజీ మాట్లాడలేదు. వాళ్ళు దే ఆర్ సైలెంట్ అబౌట్ దిస్ కాంబినేషన్, ట్రబుల్సమ్ కాంబినేషన్స్. వేరే డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఏంటంటే కొంచెం డీపర్ రీసెర్చ్ వల్ల కొన్ని ఎస్టాబ్లిష్ అయ్యి కొన్ని అంటే ఆఫ్టర్ స్టడీయింగ్ నెంబర్ ఆఫ్ చార్ట్స్ ఆ ప్యాటర్న్ స్టడీ చేసి ఆ ప్యాటర్న్స్ ఎస్టాబ్లిష్ చేసి కనుక్కున్న విషయాలని మనకి అందించారన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే స్టడీ ఈజ్ మోర్ డీప్ ఇన్ కేస్ ఆఫ్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ. సరే ఇంతకుముందు అనుకున్నట్టుగా మనం స్టూడెంట్స్కి కూడా నేను కొన్ని క్లూస్ ఇవ్వబోతున్నాను. అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాహుకర్మ ఉంది, ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇండస్ట్రీ, తర్వాత కంప్యూటర్ సైన్స్ అంటే అగైన్ మెర్క్యూరీ కర్మ అండ్ రాహుకర్మ కాంబినేషన్ ఉంటుంది. సో ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ గ్రహానికి ఒక్కొక్క ప్రొఫెషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీనస్ కర్మ ఉంది, దే ఆర్ గుడ్ ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ, వీనస్ కర్మ. సిమిలర్లీ ఫర్ ఎగ్జాంపుల్ కుజకర్మ ఉంది, మార్స్, దే ఆర్ గుడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. ఇన్ఫ్యాక్ట్ మార్స్ కర్మ ఈజ్ టిపికల్ సివిల్ ఇంజనీరింగ్ కర్మ అది. సో అట్లాగా ఒక్కొక్క దానికి ఫర్ ఎగ్జాంపుల్ గురుకర్మ ఉంది, దే ఆర్ వెరీ గుడ్ ఇన్ ఫైనాన్స్, బ్యాంకింగ్ సెక్టర్, కాస్ట్ అకౌంటెన్సీ, ICWA, CA, ఈ స్టడీస్ అన్నీ కూడా గురుకర్మ చాలా బాగా సూట్ అవుతుంది. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ రాహుకర్మ. ఓకే, సో అట్లాగా ఒక్కొక్క పర్టికులర్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సాటర్న్ కర్మ ఉంది, ఆర్కియాలజీ. పీపుల్ హూ స్టడీ ఆర్కియాలజీ దే హ్యావ్ టిపికల్ రాహుకర్మ అండ్ సాటర్న్ కర్మ. సో ఒక్కొక్క ప్రొఫెషన్కి ఒక్కొక్క కర్మ అనేది ఉంది. ఎప్పుడైతే మన బర్త్ చార్ట్ని మనం డిగ్ చేసి మన యొక్క కర్మని తెలుసుకుంటూ ఉంటామో దాని ప్రకారం మనం ప్రొఫెషన్స్ చూస్ చేసుకోవచ్చు, దాని ప్రకారం మనం జాగ్రత్త పడవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కనుక గురుకర్మ ఉంది. గురుకర్మ ఉన్న వాళ్ళకి ధనురాశి పీపుల్తోనూ మీనరాశి పీపుల్తోనూ ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్లో. ఓకే. దే హ్యావ్ టు ఫేస్ ఛాలెంజెస్. అలాగే శుక్రకర్మ ఉంది. శుక్రకర్మ పీపుల్ విల్ ఫేస్ ఛాలెంజెస్ ఫ్రమ్ వృషభ రాశి అండ్ తులారాశి, బికాస్ తులా అండ్ వృషభ ఆర్ రూల్డ్ బై శుక్ర. సో అట్లా ఏంటంటే మనకి డిఎన్ఏ ఆస్ట్రాలజీ చాలా బాగా ఎందుకు ఉపయోగపడుతుందంటే కనుక మన లైఫ్లో మనం అనుభవించే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అన్ని ప్రాబ్లమ్స్కి మ్యాపింగ్ జరుగుతుంటుంది కర్మతో. వితౌట్ కర్మ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ ప్రాబ్లమ్స్ అండ్ వీ డోంట్ ఎక్స్పీరియన్స్ సఫరింగ్ ఆన్ నెగిటివ్ సైడ్. సో అందుకేంటంటే ఎప్పుడైతే మనం బర్త్ చార్ట్ని కూలంకషంగా మనం అంటే స్టడీ చేసి దాని యొక్క ఆ కర్మ యొక్క డిఫరెంట్ ప్లేన్స్ని మనం ఎప్పుడైతే అసెస్ చేసుకుంటామో దానివల్ల మనకి చాలా ప్రస్ఫుటంగా ఏంటంటే కనుక మనకు తెలుస్తుంది ఎక్కడెక్కడ ఎవరితో ఎలా ఉండాలి, ఏ రిలేషన్స్తో మనం ఎట్లా మెయింటైన్ చేయాలి, ఎవరిని మనం ఎక్కడి వరకు ఎంతవరకు ఉండాలి రిలేషన్స్. సో ఇవన్నీ కూడా ఏంటంటే దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ యూ స్టడీ డీప్ ఇంటూ ద డైనమిక్స్ ఆఫ్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఓకే సార్, ఇప్పుడు రీసెంట్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే మ్యారేజెస్ అవుతుంటాయి, బ్రేక్ అవుతున్నాయి, సమ్ వేరే రిలేషన్షిప్స్ అట్లా జరుగుతూ ఉంటాయి కదా. స్టార్టింగ్లోనే మ్యారేజ్కి ముందే ఇట్లాగా మన మ్యారేజ్ లైఫ్లో ఉండగానే వేరే రావచ్చు, వేరే పర్సన్ ఎంటర్ అవ్వచ్చు. అట్లాంటివి మన మ్యారేజ్కి ముందే ఆ పర్సన్ గురించి తెలుసుకుని అంటే మ్యారేజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందంటారు? తెలుసుకోవచ్చు మేడం. ఎందుకంటే ఇక్కడ మనకి ఇందాక అనుకున్నట్టుగా చంద్రలగ్నం చంద్రుడి నుంచి ఒక కాంబినేషన్ ఉంటుంది కర్మ. 7th house అని చెప్పాను నేను. సో మన నక్షత్రానికి 7th house చూసుకుని లగ్నం నుంచి కూడా 7th house చూసుకుంటాము. మనకేంటంటే వీ విల్ గెట్ డిఫరెంట్ కాంబినేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రకర్మ ఉంది, మన నక్షత్రాలు మనకి 4 నక్షత్రాలు ఉన్నాయి. భరణి ఉంది, జ్యేష్ఠ ఉంది, తర్వాత మనకి మఘ ఉంది, అండ్ మనకి ఉత్తరాభాద్ర ఉంది. సో ఈ 4 నక్షత్రాల్లో ఎవరైనా మనకి లైఫ్ పార్ట్నర్ రావచ్చు అన్నమాట, స్పౌజ్గా రావచ్చు. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ విల్ గివ్ యూ వేరియస్ ఆప్షన్స్. మనకి ఎలా అంటే దెర్ ఈస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఫ్రీ విల్. దెర్ ఆర్ ఆప్షన్స్, వీ హ్యావ్ ఫ్రీ విల్. సో విత్ ఫ్రీ విల్ వీ కెన్ చూస్ హూ ఎవర్ ఈజ్ మోర్ కంపాటబుల్ టు అస్. అంటే పరిస్థితులు బట్టి మనం అక్కడున్న సందర్భాన్ని బట్టి అంటే వీళ్ళే వస్తారని ఎప్పుడు కూడా డిఎన్ఏ ఆస్ట్రాలజీ చెప్పదు. ఇట్ ఈస్ నాట్ ఫిక్స్డ్ యాక్చువల్లీ. ఇట్స్ ఏ ఆప్షన్స్ వేర్ యూ కెన్ చూస్. సో అక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు ఎక్సర్సైజ్ అవర్ ఫ్రీ విల్. సో మనకి ఏంటంటే దేర్ ఇస్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఫ్రీ విల్. అంటే ఎవ్రీథింగ్ అంటే కొంతమంది ఏమంటారంటే అన్నీ కూడా ప్రీడిస్టెంట్గా ఉంటాయి, మనకి ఇది మార్చలేము అంటారు, విధిని మార్చలేము అంటారు. కానీ దట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సో డిఎన్ఏ ఆస్ట్రాలజీ విల్ గివ్ యూ లైక్ ఆప్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెరియర్ ఆప్షన్స్, స్పౌజ్ ఆప్షన్స్, అలాగే బిజినెస్ ఆప్షన్స్ లైక్ పార్ట్నర్షిప్ ఆప్షన్స్, తర్వాత కెరియర్ ఆప్షన్స్ ఇవన్నీ ఇస్తాయి. సో ఈ ఆప్షన్స్లో మనము ఫ్రీ విల్ అనే దాన్ని ఎక్సర్సైజ్ చేసి ఒక ప్రాపర్గా చూస్ చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. తెలుసు అంటే ప్రాబ్లం మనకి ఇది జరిగింది, ఫేస్ చేసాము, ఆ ప్రాబ్లం జరిగింది, సో తెలుసుకుని మనం నెక్స్ట్ స్టెప్ వేసి దాన్ని కరెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉందంట డిఎన్ఏ ఆస్ట్రాలజీలో. కరెక్షన్ ఇస్ ఆల్వేస్ పాసిబుల్. ఎందుకంటే ఎలా అంటే రెమెడీస్ అని కూడా చెప్తారు. అంటే రెమెడీస్ అనేవి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో అంతగా ప్రాముఖ్యంగా వహించలేకపోయినప్పటికీ కూడా ఎప్పుడైతే మనం రెమెడీస్ చేస్తామో మనకి కొంతవరకు ప్రారంభ కర్మ తగ్గే అవకాశం ఉంది. ఆ రెమెడీస్ కూడా ఏంటంటే కొంత ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి చేయడం మంచిది. సో ఏ రెమెడీస్ ఎలా చేయాలి, ఎంతవరకు మనం అంటే ప్రారంధాన్ని తప్పించలేమని అంటారు. యాక్చువల్గా మనం ఫ్రీ విల్తో మార్చుకోవచ్చు అని అంటారు. రెండు ఉన్నాయి. దర్ ఆర్ 2 schools ఆఫ్ థాట్. ఒకటి ఏంటంటే ప్రారంధం మార్చలేమని ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది. ఇంకొకటి ఏంటంటే కనుక ఫ్రీ విల్ అనే దాన్ని ఎక్సర్సైజ్ చేసి ప్రాపర్గా ప్రాపర్ ఇంటెలిజెన్స్తో మనం దాన్ని మార్చుకుంటే కనుక మన యొక్క లైఫ్ యొక్క పాత్ మారుతుంటుంది. సో అలా లైఫ్ పాత్ మారడానికి మనకు ఆప్షన్స్ తెలియాలి. ఆప్షన్స్ తెలియాలి అంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ మనం స్టడీ చేయాలి. సో అందుకేంటంటే దట్ ఈస్ మోర్ దట్ ఈస్ వేర్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం అండ్ మీ ఇన్ఫర్మేషన్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుమన్ టీవీ వారికి యాజమాన్యానికి, సృజన మేడం గారికి నా నమస్కారాలండి. థ్యాంక్ యూ సో మచ్.